వెళ్తున్నారు, భూములు ఇస్తున్నారు, రైతులు మళ్ళీ సేమ్ సమీకరణ ద్వారా. ఈ టైంలో వీళ్ళు ఏదో డిస్టర్బెన్స్, ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి మాట్లాడుతున్నారు. వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ ప్రాంత ప్రజలు, మొత్తం రాష్ట్ర ప్రజలు అందరి మీద ఉంది. మొన్న ఎలాగైతే 3 ప్రాంతాలలో ఓట్లేసి 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారో, అదే ముక్తకంఠంతో, అదే ఏకాభిప్రాయంతో వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఒక సిగ్నల్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది అనేది ఒక పాయింట్. రెండోది, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా సత్యమూర్తి గారు, జర్నలిజమా టెర్రరిజమా అంటే ఆయన ఇందాక మాట్లాడుతూ మా నాయకుడు మాట్లాడిన దాన్ని అడిదిప్పి ఇడిదిప్పి ఏదేదో చేసేసి చేసి జర్నలిజం టెర్రరిజం అర్థం కాకుండా ఆయన ఒక సంపాదకుడుగా చేశాడు. మరి మీకంటే జూనియర్ సీనియర్ నాకు జూనియర్ కొంచెం సీనియర్ ఓకే మంచిదే. మరి అదే మీకంటే కూడా సీనియర్ ఆయన జర్నలిజమా టెర్రరిజమా అని మాట్లాడుతూ ఒక పత్రిక ఒక మీడియా హౌస్ ఓనర్ దగ్గర పనిచేసి ఆయన పనిచేస్తున్నట్టేగా పార్టీలో, దానికి ఒక సంపాదకుడుగా కూడా చేసిన ఆయన జర్నలిజంతో పోలిస్తే మరి వాళ్ళు చేసేది టెర్రరిజం ఏమో అంటే టెర్రరిజం అంటే అర్థం ఏంటి అంటే, జర్నలిజంలో టెర్రరిజం అంటే ఏంటి అంటే ప్రభుత్వం చెప్పేది వినకుండా, వాళ్ళు ఇచ్చే రిజైండర్లు వేయకుండా, మనం అడ్డగోలుగా మన ఇష్టం వచ్చింది మనం రాసేది వాళ్ళలాగా వాళ్ళు చేస్తున్నది అదే జనాన్ని టెర్రరైజ్ చేస్తున్నారు. వాళ్ళ ఛానల్ వాళ్ళ పేపరే కాకుండా ఇంకొక 2 పెద్ద ఛానల్స్ని, ఇంకొక 2-3 పేపర్లని మాట్లాడుకొని కూలి మాట్లాడుకొని అందులో పెట్టుబడులు పెట్టి మీకు ఎందుకు మేము కాపాడుతామని చెప్పి వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ ద్వారా సమాచారాన్ని, తప్పుడు సమాచారాన్ని పంపించటాన్ని జర్నలిజంలో టెర్రరిజం అంటారు. ఒక సోషల్ మీడియా క్యాంపులు పెట్టుకొని, 1000 బోగస్ వెబ్సైట్లు పెట్టుకొని, ఈ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని, ఫేక్ మీడియా హ్యాండిల్స్ పెట్టుకొని, సోషల్ మీడియా హ్యాండిల్స్, వాటి ద్వారా చంద్రబాబు నాయుడు 200 కొట్టేశాడు, చంద్రబాబు నాయుడు 300 కొట్టేశాడు అని చెప్పి వాల్ పోస్టర్లు వేసి ప్రచారం చేయటాన్ని సమాచార టెర్రరిజం అంటారు. అంతే తప్ప నీకు గవర్నమెంట్ ఒక రిజైండర్ ఇస్తే నువ్వు ఎందుకు వేయవు? ఏదన్నా ఒక రిజైండర్ కాదయ్యా అది తప్పయ్యా అని చెబుతూ ఉంటే నువ్వు వినవు, దాన్ని టెర్రరిజం అంటారు. ఇక్కడ కరెక్ట్ సమాచారాన్ని అందించడం జర్నలిజం ముఖ్య ఉద్దేశం. పోనీ అది తీసి పక్కన పెట్టండి, నీ పార్టీ ప్రయోజనాలని కాపాడుకో, కానీ సమాచారాన్ని డిస్టార్ట్ చేసి, మీరు వెంకటకృష్ణ గారు మీరు చూసే ఉంటారు, మొన్న ఒక ఢిల్లీ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తే దాన్ని పూర్తిగా మార్చేసి అసలు రివర్స్ రాసేసారండి, దాని ఎసెన్సే మార్చేసారు. అసలు జడ్జి చూస్తే ఈ జడ్జిమెంట్ ఇచ్చింది నేనేనా అని ఆశ్చర్యపోయే రీతిలో వాళ్ళ ఆటలు ఎందుకు సాగుతున్నాయంటే, సార్ మీరు నిన్న ఇచ్చిన జడ్జిమెంట్ ఇది, వీళ్ళు చూడండి ఏం రాశారు అని మళ్ళీ ఎవరైనా తీసుకెళ్ళి కంటెంప్ట్ పిటిషన్ వేస్తే అప్పుడు 2-3 తగిలితే దారికి వస్తారు. జడ్జిమెంట్లని కూడా మార్చి రాయటాన్ని జర్నలిజం అనరు, దాన్ని టెర్రరిజం అంటారు. కరెక్ట్ దాన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీ అంటారు. అవును. ఇక్కడ ఇంకొకటి, రాజధానికి సంబంధించిన విషయానికి వస్తే, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి షాపూర్జీ పల్లంజీని ఎల్లగొట్టాడు, ఎల్ఎన్టీని ఎల్లగొట్టాడు, ఎన్సీసీని ఎల్లగొట్టాడు, అసలు మొత్తం ఈ 3 కన్స్ట్రక్షన్ కంపెనీలు పెద్ద ఫేమస్ కదా, నేషనల్ ఫేమస్ కదా, అవి మళ్ళీ వచ్చి ఇప్పుడు కన్స్ట్రక్షన్ యాక్టివిటీని చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లా, వీళ్ళని మనం ఎల్లగొట్టాం కదా సక్సెస్ఫుల్ గా, వాళ్ళ యంత్రాలను కూడా వాళ్ళని తీసుకొనివ్వకుండా మనం అడ్డుపడ్డా కదా, వాళ్ళకి అసలు సెటిల్మెంట్ లేకుండా చేశాం కదా, మళ్ళీ వాళ్ళు వచ్చి పని చేస్తున్నారు ఏంటి అని వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది. చివరికి వాళ్ళు పని ఆపి వెళ్ళేటప్పుడు స్టాక్ పెట్టుకున్న ఇసుక కంకర్ను కూడా మన వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయి అమ్ముకున్నారు కదా, మళ్ళీ ఎందుకు చేస్తున్నారు అనేది పెద్ద సీక్రెట్. రహస్యాన్ని గారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వైసీపీకి ప్రధాన కార్యదర్శిగా కీలకమైన వ్యక్తిగా ఉన్నారు కాబట్టి పొలిటికల్ గా ప్రొటెక్ట్ చేసుకోండి పార్టీ ఇంట్రెస్ట్ని, ప్రజలు ఏమనుకుంటున్నారో సంబంధం లేకుండా మీరు అనుకునే చెప్పేసుకుంటారని. కానీ వృత్తిని ఆ రకంగా కించపరిచే విధంగా మాట్లాడితే, అద్దాల మేడలో ఉండి ఎదుటివాడి మీద రాయేస్తే ఏమవుద్దో తెలుసు, మన అద్దాలే పగులుతాయి, అది మీకు తెలిసింది. మీకు చెప్పే అంత ఎక్స్పీరియన్స్ నాకు లేకపోవచ్చు, కానీ అర్హత అయితే ఉంది, నాకు ఉంది. ఎందుకంటే మీకంటే నేను చాలా నీట్గా చేసుకుంటున్నాను. అందువల్ల వృత్తిని కించపరిచే విధంగా మాట్లాడొద్దని మళ్ళొకసారి మీకు మనవి కాదు చెబుతూనే
ఇక అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా నాలుకలు మడతేసి